ఎర్రర్ డిటెక్షన్ అండ్ కరెక్షన్ చూద్దాం. ఎర్రర్ని కరెక్ట్ చేయడం చాలా కష్టం. డిటెక్ట్ చేయడం అంటే ఏం లేదు, సింపుల్. అక్కడ ఏమైతే ఎర్రర్స్ ఉన్నాయో వాటిని ఫైండ్ చేయడంని ఎర్రర్ డిటెక్షన్ అంటారు. ఇప్పుడు ఆ ఫైండ్ చేసిన ఎర్రర్స్ని మనము కరెక్ట్ చేయాలి. అది చాలా డిఫికల్ట్ కంపేర్ టు ద ఎర్రర్ డిటెక్షన్. ఓకేనా? ఇప్పుడు ఎర్రర్ కరెక్షన్స్ అంటే ఏంటిది? ఫైండ్ ఎగ్జాక్ట్ నెంబర్ ఆఫ్ బిట్స్ కరెక్టెడ్. ఇప్పుడు అలా ఏటే ఎర్రర్ వచ్చినో దాని లోపల ఎన్ని బిట్స్ కరెక్ట్ అయినా ఫైండ్ చేయాలి. ఈవెన్ దేర్ లొకేషన్, అక్కడ ఎక్కడ కరెక్ట్ అయిన లొకేషన్ కూడా ఫైండ్ చేస్తారు. అప్పుడే మనం దాన్ని ఎర్రర్ని కరెక్ట్ చేయగలుగుతాం అన్నమాట. ఇప్పుడు ఎర్రర్ డిటెక్షన్ అనేది ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు ఎర్రర్ ఎట్లా డిటెక్ట్ చేస్తామంటే, ఇప్పుడు సెండర్ అనేటప్పుడు 110 అని పంపుదామని అనుకోండు. రిసీవర్కి ఏం రిసీవ్ అయింది? 100. ఏమైంది ఇక్కడ? 1 అనేది 0 లెక్క మారింది. ఇక్కడ డాటా అనేది బిట్ అనేది మారింది. సో ఇక్కడ ఎర్రర్ అనేది రైజ్ అని చెప్పచ్చు. ఇప్పుడు ఎన్ని బిట్స్ మారింది? ఇక్కడ 110 నుంచి జస్ట్ మనకి 100, 1 ఒకటే మారింది. అంటే ఒక్క బిట్టే మారింది. ఒక బిట్ 1 నుంచి 0 లెక్క మారింది. సో ఒకటే బిట్ మారింది కాబట్టి దీన్ని సింగిల్ బిట్ ఎర్రర్ అంటారు. మోర్ దెన్ 1 బిట్ మారిననుకో, లైక్ ఇప్పుడు 3 1లు ఉన్నాయి, నాకు 100 ఉన్నాయి. ఇప్పుడు నాకు ఎన్ని బిట్స్ మారినాయి? 2 బిట్స్ మారినాయి. మోర్ దెన్ 1 బిట్ అనేది మారినప్పుడు ఏమైంది? చేంజ్ అయినాక దాన్ని బర్స్ట్ ఎర్రర్ అంటారు. ఓకేనా? సింగిల్ బిట్ మారినాకో చేంజ్ అయినాకో సింగిల్ బిట్ ఎర్రర్ అంటారు. ఓకేనా? ఫర్ ఐడెంటిఫైయింగ్ దిస్ ఎర్రర్. సో ఇప్పుడు ఎర్రర్ని ఐడెంటిఫై చేయడానికి మనం ఏం చేస్తామంటే ఎర్రర్ డికోడింగ్ కోడ్స్ వాడతాం. ఫస్ట్ బేసిక్గా ఎర్రర్ డికోడింగ్ కోడ్స్ 4 ఉంటాయి. ఫస్ట్ బేసిక్ అప్రోచ్ ఏంటంటే అన్ని ఆ డికోడింగ్ కోడ్స్లో ఫస్ట్ మనం ఒక కోడ్ వర్డ్ తీసుకుంటాం. కోడ్ వర్డ్ అంటే ఏంటి? దాని లోపల ఏముంటుందంటే డాటా వర్డ్ ఉంటుంది. ఏదైతే సెండర్ పంపించాలనుకుంటున్నామో దానికి మనం ఒక రిడెండెంట్ బిట్ అనేది యాడ్ చేసి పంపుతాం. వాడు దాన్ని చెక్ చేసుకుంటాడు మనం ఏటైతే పంపినామో. ఆ కోడ్ వర్డ్ వాడు మ్యాచ్ అయినాకో ఇట్స్ కరెక్ట్ అని ఏం ఎర్రర్ అని ఫైండ్ చేస్తారనమాట. ఇప్పుడు ఇదే ప్రాసెస్, ఇది బేసిక్ అప్రోచ్ అనమాట. ఈ బేసిక్ అప్రోచ్ ప్రతి దాంట్లో వస్తుంది. ఎర్రర్ని డికోడింగ్ కోడ్స్ ఉంటాయి, అవి 4. టెక్నిక్స్ ఫర్ ఎర్రర్ డిటెక్షన్. ఆ ఎర్రర్ డిటెక్షన్ ఏంటి? సింపుల్ ప్యారిటీ చెక్, 2 డైమెన్షనల్ ప్యారిటీ చెక్ సమ్, సిఆర్సి 1 by 1 చూద్దాం. ఫస్ట్ సింపుల్ ప్యారిటీ చెక్లో ఏమవుతుందంటే నేను ఒక సెండర్ ఉన్నాకో రిసీవర్కి పంపించేటప్పుడు డేటాని ఆ డాటా లోపల జస్ట్ ఒక ప్యారిటీ బిట్నే యాడ్ చేస్తా. సింపుల్ ప్యారిటీ బిట్లో జస్ట్ ఒకటే ప్యారిటీ బిట్ని యాడ్ చేసి పంపుతా. ఓకేనా? ఎట్లా యాడ్ చేస్తా ఆ ప్యారిటీ బిట్లు? ఆ ప్యారిటీ బిట్లు 2 ఉంటాయి, ఒకటి 1 అని ఉంటుంది, ఒకటి 0 అని ఉంటుంది. ఓకే, ఒకేలా ఇప్పుడు ఆ డాటా లోపల నేను ప్రతిదానికి ఒక డాటా పంపుతా కదా, ఆ డాటా లోపల 1s and 0s ఉంటాయి కదా. ఒకవేళ నాకు ఆడ్ నెంబర్ ఆఫ్ 1s ఉన్నాయనుకో, 1 2 ఇది ఎన్ని ఉన్నాయి? ఆడ్ నెంబర్ ఆఫ్ 1s ఉన్నాయి. సో నేను ఇంకా ప్యారిటీ బిట్ ఏం యాడ్ చేస్తా? ఇది ప్యారిటీ బిట్ ఫస్ట్లో యాడ్ చేస్తాను అనమాట. ఎన్ని ఉన్నాయి? 1 2 3 ఉన్నాయంటే ఆడ్ నెంబర్ కదా. ఆడ్ నెంబర్ ఆఫ్ 1s ఉంటే నేను ఇక్కడ ఏం చేస్తా? one యాడ్ చేస్తా. ఒకవేళ నెంబర్ నాకు ఇక్కడ 2 1లు ఉన్నాయి, 1 1 0 0 అని, ఇది ప్యారిటీ బిట్ అనమాట. ఈ ప్యారిటీ బిట్ ఎన్ని ఉన్నాయి? 2 అంటే ఈవెన్ కదా, 2 1s ఉన్నాయి. ఇది నా డాటా. ఈ డాటా మనం ప్యారిటీ బిట్ ఎప్పుడు ఫస్ట్లో దీన్ని ఏమంటారు? మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అంటారు కదా. ఫస్ట్ బిట్ దాన్ని ఏమంటారు? లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అంటారు కదా. నేను ఎప్పుడు మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్లో నా ప్యారిటీ బిట్ అనేది యాడ్ చేస్తాను. ఇక్కడ నాకు ఎన్ని 1s ఉన్నాయి? 2 ఈవెన్ నెంబర్ ఆఫ్ 1s ఉన్నాయి. ఈవెన్ నెంబర్ ఆఫ్ 1s ఉంటే నేను ఏం యాడ్ చేస్తాను? 0 యాడ్ చేస్తాను. ఇలా అనమాట. ప్యారిటీ బిట్ ఎప్పుడు మనం ఫస్ట్ మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్లో యాడ్ చేస్తాం. ఇది మన అంటే డాటా అనుకోండి, D0 D1 D2 D3. ఓకే, ఈ డాటా. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది మన సెండర్ పంపించుకోవాలనుకున్న డాటా. ఇది 00 10 11. దీనికి నేను ప్యారిటీ బిట్ జనరేట్ చేస్తాను. ఎన్ని నెంబర్ ఆఫ్ 1s ఉన్నాయి? 1 2 3 1s ఉన్నాయి. 3 అనేది ఏం నెంబరు? ఆడ్ నెంబర్ ఉంటే ఏం చెప్పిన? ఆడ్ నెంబర్ ఉంటే 1 అనే ప్యారిటీ బిట్ యాడ్ చేయాలి. సో నేను ఇక్కడ ప్యారిటీ బిట్ మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ కాబట్టి ఇది మోస్ట్ సిగ్నిఫికెంట్లో 1 యాడ్ చేసి ట్రాన్స్మిషన్ మీడియం నుంచి రిసీవర్ పంపిన. ఆడు దాని లోపల ఎన్ని 1s ఉన్నాయో చెక్ చేసుకుంటారు. 1 2 3 1s ఉన్నాయి. 3 అంటే ఆడ్ నెంబర్ అంటే ప్యారిటీ బిట్ 1 ఉండాలి. చెక్ చేసుకుంటారు. ఇక్కడ ప్యారిటీ బిట్ 1 ఉంది, సెట్ యాక్సెప్ట్ చేస్తాడు, అయిపోయింది. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. రిజెక్ట్ ఎప్పుడు అవుతుంది? ఇప్పుడు సెండర్ అనేటోడు 10 11 00 1 అని పంపించుకుంటున్నాను. దీని లోపల ఎన్ని 1s ఉన్నాయి? 1 2 3 4 1s ఉన్నాయి. 4 అనేది
ఈవెన్ నెంబర్ ఉంటే ప్యారిటీ బిట్ ఏం చేయాలని చెప్పిన 0 యాడ్ చేయాలి. సో ప్యారిటీ బిట్ నేను 0 యాడ్ చేసి మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్లో పంపించిన సెండర్ నెట్వర్క్కి. కానీ ఆ ప్రాసెస్లో నేను ఆ సెండర్ నుంచి రిసీవర్కి పోయే ప్రాసెస్లో ఎర్రర్స్ వచ్చి ఆ 1 అనేది 0 లెక్క మారిపోయింది. ఫస్ట్ బిట్ 1 అనేది 0 లెక్క మారిపోయింది. అప్పుడు ఆ సెండర్ అనే మీద వాడు 1 కౌంట్ చేసుకుంటారు, అదే వాడు రెస్పాన్సిబిలిటీ. సో 3 1s ఉన్నాయి, 3 1s ఉన్నాయి, ఇక్కడ 3 1s ఉన్నాయి. 3 1s ఉంటే ఇక్కడ ఆడ్ నెంబర్కి ఏముండాలా 1 ఉండాలి. కానీ ఇక్కడ ఏముంది 0 ఉంది. సో వాడు పంపించేటప్పుడు 1 ఉండే, ఐ మీన్ ఈవెన్ నెంబర్ ఆఫ్ 1s ఉన్నాయి, ఇక్కడికి వచ్చే వరకు ఆడ్ నెంబర్ ఆఫ్ 1s అయినాయి. సో మిడిల్ ఎక్కడో ఒక 1 అనేది పోయింది. సో అనేసి ఇక్కడ ఎర్రర్ రైజ్ అయింది అనేసి జస్ట్ సింపుల్ ఇక్కడ అది ప్యారిటీ బిట్తో కంపేర్ చేసుకుంటారు అనమాట. ఇక్కడ ప్యారిటీ బిట్ అనేది 0 ఉంది, కానీ 0 అనేది ఎప్పుడు రావాలి, ఈవెన్ నెంబర్ ఆఫ్ 1స్కే 0 వస్తుంది. కానీ ఇక్కడ ఏమున్నాయి మనకి కౌంట్ చేస్తే 1 2 3 ఉన్నాయి. 3 అంటే ఆడ్ నెంబర్. సో ఇక్కడ ప్యారిటీ బిట్ మ్యాచ్ అవుతుంది కాబట్టి ఎర్రర్ రైజ్ అయిన అర్థం చేసుకొని డాటాని రిజెక్ట్ చేస్తారు. ఇది సింపుల్ ప్యారిటీ బిట్ చెక్ అంటే. ఓకేనా. ఇప్పుడు దీని అడ్వాంటేజ్ ఏంటిది, సింపుల్ టు ఇంప్లిమెంట్. కానీ డిసడ్వాంటేజ్ ఏంటిది, ఎవ్రీ గ్రూప్ ఆఫ్ డేటా ఇట్ ఓన్లీ హ్యాస్ 1 ప్యారిటీ బిట్. ఇప్పుడు ఇంత డేటా ఉన్నా, ఇంకెంత పెద్ద డేటా నెంబర్ ఆఫ్ డేటా ఉన్నా జస్ట్ ఒకటే సింగిల్ బిట్ ఆఫ్ ప్యారిటీ బిట్టే జస్ట్ ఒకటే. దీనివల్ల అంత అక్యురేట్గా మనము ఎర్రర్ని సాల్వ్ చేయలేం. సో నాట్ అక్యురేట్ టు డిటెక్ట్ ఎర్రర్ని డిటెక్ట్ చేయడం అంత ఈజీ కాదు. అందుకే 2 డైమెన్షనల్ ప్యారిటీ బిట్ అనేది వచ్చింది అనమాట. డేటా వర్డ్స్ బ్లాక్ ఆఫ్ డేటా అరేంజ్ వన్ అబౌవ్ అనదర్ లైక్ 2 డైమెన్షనల్. ఇక చూడు ఇవన్నీ మన డేటా బిట్స్. డేటాని ఒక దానిపైన ఒక 2 డైమెన్షనల్లో పెడదాం. 2D లెంత్ ఉంది, పెడుతుంది, అందుకే దీన్ని 2D డైమెన్షనల్ అన్నారు. ఓకే. ఇప్పుడు డేటా ఇది సేమ్ ఇట్లనే ఆడ్ ఉంటే ఆడ్ నెంబర్ ఆఫ్ 1s ఉంటే 1 పెట్టుకోవాలి. ఈవెన్ నెంబర్ ఆఫ్ 1s ఉన్నాకో 0 పెట్టుకోవాలి. ఇది గుర్తుపెట్టుకొని, ఈవెన్ అంటే 0, ఆడ్ అంటే 1 కదా. అంటే ఈవెన్ అంటే ఏంటిది, ఈవెన్ నెంబర్ ఆఫ్ 1s ఉండాలి. ఆడ్ అంటే ఆడ్ నెంబర్ ఆఫ్ 1s ఉంటే మనం ప్యారిటీ బిట్ 1 పెట్టుకుంటాం. ఈవెన్ నెంబర్ ఆఫ్ 1s ఉంటే 0 పెట్టుకుంటాం. అది మ్యాటర్. ఇది బేసిక్ ప్రిన్సిపల్. సో ఇది మనం పంపించుకోవాలనుకున్న డేటా. ఆ డేటాని ఫస్ట్ మనం ఇట్లా బిట్స్ లెక్క, ఇట్లా బ్లాక్స్ లెక్క డివైడ్ చేస్తాం. ఓకేనా. డేటా వర్డ్, ఇంత పెద్ద డేటా వర్డ్ని మనం బ్లాక్స్ లెక్క డివైడ్ చేసినాం. 1 2 3 4 5 6 7 8 9 1 2 3 4 5 6 7 8 8 బిట్స్ లెక్క నా బ్లాక్స్ని డివైడ్ చేసినాక దాన్ని నేను ఇక్కడ పెట్టేసుకున్నాను. ఓకేనా. రో ప్యారిటీ ఉంటుంది, మీరు అబ్జర్వ్ అయ్యండి. ఇది డేటా బ్లాక్ కాదు, ఇది ఒక రో ప్యారిటీ, ఇది కాలం ప్యారిటీ, సో మనం 1 by 1 చూద్దాం, ఒక్కొక్క బ్లాక్ పరంగా వద్దాం. ఈ ఫస్ట్ బ్లాక్, సెకండ్ బ్లాక్, థర్డ్ బ్లాక్, ఫోర్త్ బ్లాక్. ఓకే. ఫస్ట్ దాంట్లో ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 ఉన్నాయి. 4 1s అంటే ఏంటిది, ఈవెన్ నెంబర్కి ఏం రావాలా, ప్యారిటీ బిట్ 0 రావాలి. సేమ్ అట్లనే 1 2 3 4 1s ఉంటే ఈవెన్ 0, 1 2 4 2 1 2 ఈవెన్ 0, 1 2 నెంబర్స్ ఉన్నాయంటే ఈవెన్కి 0 రావాలి. ఓకే. రో సైడ్ వచ్చేసి ఫిల్ అయిపోయింది. ఇప్పుడు కాలం సైడ్ చూస్తాం అన్నమాట. కాలం సైడ్ ఎంత ఉన్నాయి, 1 2 3 3 అంటే ఆడ్, 1 2 1 ఉండే, 1 అంటే ఆడ్, 1 2 1s ఉన్నాయి అంటే ఈవెన్ నెంబర్ 0, 1 ఉంది ఆడ్ నెంబర్ 1 వచ్చింది. 1 అంటే ఆడ్ నెంబర్ కాబట్టి అందుకే 1 వచ్చింది. 2 అంటే ఈవెన్ నెంబర్ కాబట్టి ప్యారిటీ బిట్ 0 యాడ్ చేయాలి. 1 అంటే ఆడ్ నెంబర్, ఫర్ ఆడ్ నెంబర్ ఆఫ్ 0s ఆడ్ నెంబర్ ఆఫ్ 1స్కి ఏం చేయాలి, 1 పెట్టాలి. అందుకే 1 పెట్టాం. ఆడ్ నెంబర్ ఆఫ్ 1స్కి 1 పెట్టాం. సో ఇప్పుడు లాస్ట్ బ్లాక్ ఎట్లా ఫిల్ చేస్తాం, ఇక్కడ జనరేట్ అయిన ఉందా కాలం ప్యారిటీలో ఇలా ఎన్ని 1 2 3 4 5 6 ఉన్నాయి. 6 అంటే ఈవెన్ నెంబర్కి ఏం పెట్టాలి, మనము 0 పెట్టాలి, ప్యారిటీ అది 0. సో ఇప్పుడు కాలంకి రోకి వచ్చింది కదా. ఇప్పుడు ఏదైతే ఈ బ్లాక్ లోపల ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు, నెక్స్ట్ స్టెప్లో ఇదంతా తీసుకుంటావు. ఏదైతే రో ప్యారిటీ ఉందో ఆ రో ప్యారిటీ ఏదైతే ఉందో రో ప్యారిటీని యాడ్ చేసి ఇది మొత్తాన్ని తీసుకుంటాం. ఈ రో ప్యారిటీ ఇప్పుడు చూడు 1 0 0 1 0 0 1 0. ఫస్ట్ ఇది అంతా రో ప్యారిటీ ఈ బ్లాక్ మొత్తం యాడ్ చేసిన. అట్లా సెకండ్ బ్లాక్, థర్డ్ బ్లాక్, ఇప్పుడు ఫిఫ్త్ బ్లాక్ అయిపోతుంది కదా. ఎన్ని వరకు పోతున్నాయి రో ప్యారిటీని కూడా యాడ్ చేస్తాను. ఇక్కడ వరకు ఇప్పుడు 1 2 3 4 5 దీన్ని నేను రిసీవర్ అనేటోడికి పంపుతాను. దాన్ని చెక్ చేసుకొని ఏమన్నా తప్పు ఉంటే రో ప్యారిటీ కానీ సేమ్ రిసీవర్కి వెళ్తుంది కదా. రిసీవర్ దగ్గర పోయినాక వాడు 2 డైమెన్షనల్ లెక్క
గీసుకుంటారు. నేను పంపిన 1 2 3 4 5 ఏది పంపినో మనం ఎట్లా తీసుకున్నామో ఆ రిసీవర్ అనేటప్పుడు కూడా దాన్ని 2 డైమెన్షనల్లో మార్చుకొని చూసుకుంటారు. రో ప్యారిటీ కాలం ప్యారిటీ మ్యాచ్ అవుతుందా, మిడిల్ ఏమైనా వన్స్ అండ్ జీరోస్ ఏమైనా మిస్ మ్యాచ్ అయినా చూసుకుంటాడు. వాళ్ళు కరెక్ట్ ఉన్నాం అనుకో, ఇంతకుముందు మనం సింపుల్ ఎట్లా సింగిల్ ఇట్లా డిటెక్ట్ చేసి చెప్పినాం కదా, ఇక్కడ ఏమైనా మారినాక లోపల ఇక్కడ ప్యారిటీ కూడా మారాలి. సో లోపల ఏమైనా ఇక్కడ ఎక్కడైనా వన్స్ అండ్ జీరోస్ 2Dలో మార్చినప్పుడు మారినాకో ఇక్కడ ప్యారిటీ అక్కడికి అర్థమైపోతుంది. సో అని చెప్పేసి యాక్సెప్ట్ అన్న చేస్తారు. ఒక కరెక్ట్ ఉన్నాకో యాక్సెప్ట్ చేస్తాడు, లేకపోతే రిజెక్ట్ చేస్తాడు రిసీవర్. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి చెక్సమ్లో సెండర్ డివైడ్ డేటా ఇంటూ K సెగ్మెంట్స్ ఈచ్ ఆఫ్ n బిట్స్. సేమ్ లెక్కనే ఏదో డేటా ఉందో దాన్ని మనము సెగ్మెంట్స్ లెక్క డివైడ్ చేస్తాం. ఇట్లా డివైడ్ చేసి దాని లోపల ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ ఎన్ని బ్లాక్స్ ఇదంతా నాకు ఒరిజినల్ డేటా, దాన్ని నేను 1 2 3 మొత్తం 4 బ్లాక్స్లకు డివైడ్ చేసిన. ఒక్క బ్లాక్ లోపల 8 నెంబర్ ఆఫ్ బిట్స్ పెట్టినా నేను. ఓకే, ఏం లేదు ఇక్కడ మనం చెక్సమ్లో సమ్ అంటే ఏంటి, అడిషన్ ఆపరేషన్ చేస్తాం. నేను చెప్పిన కదా ఇది మన ఒరిజినల్ డేటా కదా, ఈ ఒరిజినల్ డేటాని మనము డివైడ్ చేస్తాం ఫస్ట్ బ్లాక్స్ లెక్క. ఎన్ని బ్లాక్స్ లెక్క డివైడ్ చేసిన, 4 బ్లాక్స్ లెక్క డివైడ్ చేసిన. ఒక్క బ్లాక్ లోపల ఈచ్ బ్లాక్లో నా దగ్గర 8 బిట్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఈ ఒక్కొక్క బ్లాక్ ఉన్నాయి కదా, ఒక్కొక్క ఫస్ట్ బ్లాక్ సెకండ్ బ్లాక్ని యాడ్ చేస్తాను. తర్వాత ఏదైతే వచ్చిందో దాన్ని నేను అలా అంతా చేస్తే నాకు అన్నీ పోయి నాకు సమ్ వస్తుంది. ఆ సమ్ని నేను చెక్సమ్లకు మార్చుకుంటాను. అంటే చెక్సమ్ ఎట్లా జనరేట్ అవుతుంది అంటే వచ్చిన సమ్ని మనం వన్స్ కాంప్లిమెంట్ చేసుకుంటాం. ఇప్పుడు 1 is 0, వన్స్ కాంప్లిమెంట్ అంటే 1 is 0 అయితే 0 1 అవుతుంది, దాన్ని వన్స్ కాంప్లిమెంట్ అంటారు. ఓకేనా, ఈ సమ్ని మొత్తం చెక్సమ్లకు మార్చి రెండింటిని కలిపి నేను రిసీవర్కి పంపుతాను. ఆ రిసీవర్ అనేటోడు సేమ్ అట్లనే మళ్ళీ చేస్తాడు. లాస్ట్గా చెక్సమ్ అనేది యాడ్ చేస్తాడు. చెక్సమ్ అనేది యాడ్ చేసినాక వాడికి లాస్ట్కు సమ్ వస్తుంది. ఆ సమ్ వచ్చిన సమ్ని కాంప్లిమెంట్ తీసుకుంటాడు. కాంప్లిమెంట్ తీసుకున్నాక అన్ని జీరోలు వచ్చినాకో యాక్సెప్ట్ చేస్తాడు, లేకపోతే జీరో లేకపోతే రిజెక్ట్ చేస్తాడు. ఈ అడిషన్ ఆపరేషన్ ఎట్లా చేస్తాడో చూస్తాం. అట్లనే ప్రాసెస్ చేసేటప్పుడు మన ఎట్లా ఈ ప్రొసీజర్ అనేది ఎట్లా జరిగినో చూద్దాం. సో నేను చెప్పిన కదా బ్లాక్స్ లెక్క మరి ఫస్ట్ ఏం చేసిండు, ఫస్ట్ బ్లాక్ సెకండ్ బ్లాక్ని యాడ్ చేసిండు కదా. సో ఫస్ట్ బ్లాక్ ఏంటిది మనది 1 0 1 1 0 0 1 1, ఇది మన ఫస్ట్ బ్లాక్. సెకండ్ బ్లాక్ ఏంటిది 1 0 1 0 1 0 1 1, ఇది మన ఓకే. ఇప్పుడు 1 + 1 ఏంట, ఇక్కడ 0 అవుతుంది అన్నమాట. 0 అయ్యి ఒక 1 క్యారీ అనేది ఇక్కడ దిగుతుంది. సో ఫస్ట్ ఏం చేయాలంటే 1 by 1 యాడ్ చేసుకుంటూ పోవాలి. ఫస్ట్ ఈ రెండింటిని యాడ్ చేయాలి, మళ్ళీ దీని దగ్గర వెళ్ళాలి. 1 + 1 ఏంటో 10 కదా. సో 1 అనేది క్యారీ ఇది వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 కిందకి వచ్చింది. అర్థమవుతుందా? ఫస్ట్ ఈ రెండింటిని యాడ్ చేయాలి. ఎంత వస్తుంది నాకు 10 వస్తుంది. 10 వస్తే ఈ 1 అనేది 1 0 వస్తుంది. 1 అనేది క్యారీ చేసేయాలి ఇక్కడనే. ఇక్కడ ఏమి ఉండదు, ఈ 1 అనేది కిందకి వస్తుంది. సో ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 ఇలా వస్తుంది. తర్వాత 1 0 1 అవుతుంది. తర్వాత 1 0 1, తర్వాత 1 + 1 0 1 క్యారీ. ఈ 1 అనేది కిందకి వచ్చింది. 1 + 1 క్యారీ. ఏదైతే నీకు వస్తుందో లాస్ట్ నెంబర్ దాన్ని ఇక్కడ పెట్టి యాడ్ చేస్తాం. ఇక్కడ ఏమవుతుంది మళ్ళీ 1 0 1, ఇది అంటే ఇక్కడ దిగుతుంది. ఇది అంటే ఇట్లా డౌన్ వచ్చేస్తుంది కదా సేమ్ 0 1 0 అంటే వచ్చిందా. ఇప్పుడు ఫస్ట్ బ్లాక్ సెకండ్ బ్లాక్ని నేను యాడ్ చేసిన. నెక్స్ట్ నేను ఏం చేస్తా, ఈ టాప్ ఇక్కడ ఫస్ట్ బ్లాక్ సెకండ్ బ్లాక్ యాడ్ చేస్తే నాకు ఈ నెంబర్ వచ్చింది. ఇప్పుడు టాప్ బ్లాక్ని యాడ్ చేసుకుంటాయి. టాప్ బ్లాక్ ఇది అన్నమాట 0 1 0 1 1 0 1 0, ఇది నా టాప్ బ్లాక్ని యాడ్ చేస్తున్నా. ఏమవుతుంది, 2 1 కలిపితే ఏమవుతుంది 0 1 క్యారీ, మళ్ళీ 2 కలిపి 0 1 క్యారీ. ఈ 2 1 కలిపితే నాకు 0 ఇక్కడ వచ్చేస్తుంది. 1 క్యారీ ఇక్కడ వేసుకుంటాను అనమాట. ఇక్కడ నాకు 1 అనేది కిందకి వస్తుంది. మళ్ళీ 2 కలిపితే 10 అవుతుంది. ఆ 1 క్యారీ ఇక్కడ వేసేసుకోవాలా, ఈ 1 కిందకి తీసుకొచ్చుకోవాలి. ఇక్కడ 1 అవుతుంది. తర్వాత 1 + 1 0, 1 క్యారీ. ఆ 1 అనేది నాకు ఇక్కడ వచ్చేస్తుంది. రైట్, కరెక్ట్ వేస్తున్నాను. 1 0 1 1 0 0 కరెక్ట్ వచ్చింది. ఇప్పుడు థర్డ్ ఇప్పుడు నేను ఫోర్త్ బ్లాక్ని యాడ్ చేస్తాను. ఫోర్త్ అనేది యాడ్ చేస్తాను. 1 1 0 1, తర్వాత 0 1 0 1. ఇప్పుడు దీన్ని యాడ్ చేస్తాను. 1 1 0 1 క్యారీ 1 0, ఇదేమైపోతుంది 1 యాడ్ చేస్తుంది. 1 0 1 క్యారీ, రెండుకి 0 అయిపోతుంది. ఇక్కడ క్యారీ 2 అయిపోయి 0 అయిపోతుంది. 1 క్యారీ అవుతుంది. ఈ 2 0 అయిపోయి ఇక్కడ 1 క్యారీ వచ్చి ఇక్కడ 1 వస్తుంది.
అర్థమవుతుంది. మళ్ళీ ఇక్కడ యాడ్ చేస్తాం. ఇక్కడ వచ్చిన రిమైండర్ని మనం ఇక్కడ ముందు పెట్టి ఆ సమ్ చేస్తున్నాం, అంటే ఇక్కడ ఏం చేయట్లేదు మనం. సేమ్ ఈ రెండింటిని కలిపితే 1 వేస్తుంది, 30 అంటే కిందకి వచ్చేస్తుంది, ఏం లేవు కాబట్టి. ఇప్పుడు ఇది మనకు వచ్చిన సమ్, అర్థమైంది కదా. ఇది మనకు వచ్చిన సమ్. దీనికి చెక్ సమ్ అంటే ఏమవుతుందంటే వన్స్ కాంప్లిమెంట్ ఇందాక చెప్పిన కదా, 1 0లకు మారుతుంది, 0 1లకు మారుతుంది. దీన్ని మనం వన్స్ కాంప్లిమెంట్ అంటాం. సో నేను ఇక్కడ నాకు వచ్చిన ఈ సమ్ని నేను వన్స్ కాంప్లిమెంట్ చేస్తాను, దాన్నే చెక్ సమ్ అంటారు. ఓకేనా. 1 ఎట్లా మారుతుంది, 1 0 1 1 0 0 0 0 ఇట్లా నాకు వచ్చింది. 0 1 1 ఇదే 4 zeros వచ్చింది. ఇది నాకు వచ్చిన చెక్ సమ్. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఈ రెండింటిని కలిపి, అంటే సమ్ని చెక్ సమ్. ఇప్పుడు నాకు 4 బ్లాక్స్ ఉన్నాయి కదా, ఇప్పటిదాకా నాకు 1 2 3 4 బ్లాక్స్ అని ఇప్పటికి మనం చేసుకున్నాం. ఈ 4 బ్లాక్స్లో 5th బ్లాక్ యాడ్ చేస్తాను. ఈ 5th బ్లాక్లో నేను ఏం పెడతా, చెక్ సమ్ పెడతా. ఏది మనకి ఇప్పటికి వచ్చిన చెక్ సమ్ ఉందా, ఈ చెక్ సమ్ని పెట్టి ఇది నేను ఎవరికి పంపుతా, రిసీవర్కి పంపుతా, రైట్. ఇప్పుడు రిసీవర్ దగ్గరికి ఇగో 5th బ్లాక్లో చెక్ సమ్ పెట్టి వాడికి పంపుతా. రిసీవర్ అనేటోడికి వాడు సేమ్ మనం ఇప్పటికి ఏం చేసినామో సేమ్ అట్లనే యాడ్ చేసుకుంటుండు. అట్లా అంటే యాడ్ చేసుకున్నాక ఇక్కడ వరకు సేమ్ ఉంది, రైట్. చెక్ సమ్ అనేది యాడ్ చేసుకుంటాడు. లాస్ట్కి వచ్చిన చెక్ సమ్ కూడా యాడ్ చేస్తాడు. ఫస్ట్ 2 యాడ్ చేసిండు, తర్వాత ఈ రెండింటిని వచ్చిన ఒకటే దాన్ని థర్డ్ దాంట్లో యాడ్ చేసిండు. తర్వాత ఇది వస్తుంది కదా, దాన్ని మళ్ళీ 4th దానికి వచ్చింది. 4th వచ్చిన 5th దాన్ని కూడా యాడ్ చేయాలి కదా, సో 5th దాన్ని కూడా యాడ్ చేసాను. అట్లా అన్నీ యాడ్ చేస్తే నాకు ఏమొచ్చింది, అట్లా నాకు సమ్ము 1 1 1 1 1 1 1 అట్లా అన్నీ 1, నాకు సమ్ము 1 వచ్చింది. ఇప్పుడు దీన్ని నేను కాంప్లిమెంట్ చేస్తాను అన్నమాట. కాంప్లిమెంట్ చేసినప్పుడు నాకు ఏం రావాలి, అన్నీ జీరోస్ రావాలి. వచ్చిన సమ్ముని కాంప్లిమెంట్ చేస్తే, సో నాకు యాజ్ ఆల్ జీరోస్ ఆర్ 1 అన్ని దీన్ని కాంప్లిమెంట్ చేస్తే నాకు అన్ని జీరోలు వచ్చినాయి కాబట్టి దీన్ని నేను యాక్సెప్ట్ చేస్తాను. ఇది ప్రొసీజర్. ఓకే, అట్లా అవుతుంది అనమాట చెక్ సమ్లో. సేమ్ సైక్లిక్ రిడెండెన్సీ చెక్ చూద్దాం. ఇది ఏంటంటే ఇంతకుముందు చెక్ సమ్ అంటే సమ్ పైన చేసాం కదా, ఇది బైనరీ డివిజన్ పైన చేస్తాం అన్నట్టు. ఏం చేస్తామంటే యాడ్ చేస్తాం. ఎస్ఆర్సి అనే బిట్స్ ఏదైతే మనకు రిమైండర్ వస్తుందో దానికి ఎస్ఆర్సి అనే బిట్స్ యాడ్ చేసి ఇంకో డేటాకి ఇంకో రిసీవర్ అన్నట్టుగా పంపిస్తాం. ఇది చాలా పవర్ఫుల్. ఇప్పుడు డిస్కస్ చేసిన 3 కంటే ఇది చాలా పవర్ఫుల్. ఏం చేస్తామంటే ఎక్స్ఆర్ డివిజన్ చేస్తాం. ఇప్పుడు ఈ 2 ఉంటాయి కదా, ఈ రెండుకి మనం అడిషన్ చేయం, ఎక్స్ఆర్ అడిషన్ చేస్తాం. ఎక్స్ఆర్ అడిషన్ ఎప్పుడు 2 1s 2 zeros ఆర్ 2 zeros ఆర్ 2 1s ఉన్నప్పుడే 0 వస్తుంది, మీటప్పుడు ఎప్పుడైనా 1s వస్తాయి. ఓకేనా. ఇది ఎక్స్ఆర్ ఆపరేషన్, ఇది ఎక్స్ఆర్. సేమ్ ఉన్నప్పుడే జీరోస్ వస్తాయి. ఓకేనా. 2 సైడ్లు, సెండర్ అనే సైడ్, రిసీవర్ అనే సైడ్, 2 సైడ్లు ఒక జనరేటర్ పాలినామియల్ ఉంటుంది. ఆ పాలినామియల్ నుంచి 2 సైడ్లు ఒక జనరేటర్ పాలినామియల్ అనేది ఉంటుంది. ఆ పాలినామియల్ నుంచి వీడు ఒక కీ జనరేట్ చేస్తారు, g(x) ఫైండ్ చేస్తారు. ఎట్లా అంటే ఇప్పుడు చూడండి, మనకి ఇప్పుడు ఒక పాలినామియల్ ఉంది 3³ + x + 1. దీనికి ఎట్లా జనరేట్ చేస్తారంటే g(x) ఇక్కడ ఏముంది, కోఫిషియంట్ 1 ప్లస్ కోఫిషియంట్ 1, ఇక్కడ నాకు 0x² ప్లస్ కోఫిషియంట్స్తో రాస్తాం, మీకు అర్థమవుతుంది. 1x + 0 ఇది నాకు కోఫిషియంట్స్. ఆ కోఫిషియంట్స్ నేను అక్కడ రాసుకుంటున్నా. ఇక్కడ x² లేదు కాబట్టి అందుకు కోఫిషియంట్ 0 అయింది. దీన్ని కోఫిషియంట్ 1, దీన్ని కోఫిషియంట్ ఏమైపోతుంది, కోఫిషియంట్ 1. సో ఇది నాకు ఇట్లా వస్తుంది. ఇదే మన డివైజర్. ఈ డివైజర్తో ఏదైతే డాటా వర్డ్ ఉంటుందో ఆ డాటా వర్డ్ని డివైడ్ చేస్తాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం డాటా వర్డ్ పంపించేది మనం 100 100 ఉంది g(x)ని. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. మనకున్న డాటా వర్డ్ వచ్చేసి 100 100. ఓకే, మనకి ఉన్న కీ ఏంటిదంటే 1110. ఇది మనకున్న కీ. దీంతో మనం డివిజన్ ఎట్లా చేస్తారో చూస్తాం సరేనా. ఇప్పుడు డివైజర్ 4 ఉంది కదా, ఏం చేయాలంటే n-1 చేయాలి డివైజర్ని. n-1 అంటే 4 - 1 ఏంటైతే 3 అవుతుంది. సో 3 అంటే 3 zeros మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలి, 1 2 3 అట్లా అన్నమాట. అర్థమైందా. డివైజర్ -1 వచ్చిన నెంబర్ని అన్ని నెంబర్స్ మనం ఇక్కడ ఆ ఏదైతే డాటా వర్డ్ లోపల పక్కన యాడ్ చేయాలి. ఇప్పుడు నేను ఆపరేషన్ చేస్తాను. 1
1 1 0 1 అవుతుంది. నేను ఏం చేయాలి, ఎక్స్ఆర్ అని చెప్పిన. ఎక్స్ఆర్ అంటే ఏమున్నాయి, సేమ్ ఉన్నప్పుడే 0 వస్తుంది, మిగతా అప్పుడల్లా 1 వచ్చేస్తుంది. ఇక్కడ సేమ్ ఉంది కాబట్టి ఇక్కడ నాకు 0 వస్తుంది. 0ని కిందకి తెచ్చుకుంటా, ఇది దీన్ని కట్ చేసేస్తాను. అప్పుడు మళ్ళీ నేను 1 పెడతా, 1 1 0 1 వస్తుంది. రైట్, సేమ్ ఉన్నప్పుడే నాకు ఎక్స్ఆర్, మళ్ళీ సేమ్ ఉన్నప్పుడే 0 రావాలి. ఇక్కడ నాకు మళ్ళీ ఇక్కడ సేమ్ రాలేదు, ఇక్కడ మళ్ళీ 0, ఇక్కడ మళ్ళీ నాకు 1 1, ఇది కిందకి తెచ్చుకుంటా, ఇది కట్ చేసేస్తా, మళ్ళీ 1 టర్న్ చేస్తా, 1 1 0 1, మళ్ళీ ఎక్స్ఆర్ ఆప్షన్. సేమ్ ఉన్నప్పుడే 0, నాకు ఇక్కడ మళ్ళీ 1 1 1 వేస్తుంది. ఇది కట్ చేసేసి దీన్ని కిందకి తెచ్చుకుంటున్నా. ఓకే, మళ్ళీ నేను 1 టర్న్ చేస్తా, 1 1 0 1, సేమ్ ఉన్నప్పుడే 0 0 1 1 వచ్చింది. ఇది కట్ చేసేసి దీన్ని నేను కిందకి తెచ్చుకుంటా. ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే 0 డివిజన్ చేస్తాను. ఇప్పుడు 0 ఏమైపోతుంది, అన్ని 0లు అయిపోతాయి. ఇక్కడ సేమ్ ఉంది కాబట్టి నాకు 0 రావాలి, ఇక్కడ డిఫరెంట్ ఉంటే 1 రావాలి, అది ఎక్స్ఆర్ ఆపరేషన్. ఓకే, తర్వాత నేను ఈ 0ని కట్ చేసేసి ఈ 0ని కిందకి తెచ్చుకుంటా, 1 1 0 1 0 అండ్ 1, ఇది నాకు వచ్చిన రిమైండర్. ఓకే, నేను ఈ 0ని కట్ చేసేసి ఈ 0ని కిందకి తెచ్చుకున్నా, నాకు వచ్చిన రిమైండర్ ఇది. ఇప్పుడు ఈ రిమైండర్ని సిఆర్సి అంటారు. సిఆర్సిని ఏదైతే మన డాటా వర్డ్ ఉందో ఆ డాటా వర్డ్ లోపల యాడ్ చేసి రిసీవర్ అనేటోడికి పంపిస్తాం. ఓకే, ఇట్లా ఒరిజినల్ డాటా ఉంటుంది, ఆ ఒరిజినల్ డాటాకి వచ్చిన రిమైండర్ని పంపిస్తాం. దీన్నే కోడ్ వర్డ్ అంటారు. రెండింటిని కలిపి దాన్ని కోడ్ వర్డ్ అంటారు. అది పంపించినాక ఏదైతే ఉంటుందో దాన్ని వాడు మళ్ళీ సేమ్ ఇట్లా మనం చేసిన డివిజన్ ఆపరేషన్ చేస్తాడు. అప్పుడు రిమైండర్ మనకు అన్ని 0s వచ్చినాకో ఏం ఎర్రర్ లేనట్టు, అన్ని 0s వచ్చినాకో ఏం ఎర్రర్ లేనట్టు, సో యాక్సెప్ట్ చేస్తాడు. ఒకవేళ ఏదైనా 1s వచ్చినాక, ఏదైనా 1 వచ్చినాకో 4 0sలో, అప్పుడు డాక్టర్ని రిజెక్ట్ చేస్తాడు. అన్ని 0s వచ్చినాకో ఏం ఎర్రర్ లేదు, సో యాక్సెప్ట్. ఇఫ్ ఎనీ గేట్స్ 1 వచ్చినాకో డాక్టర్ని రిజెక్ట్ చేస్తాడు. సేమ్. ఓకే, ఇదన్నమాట.